నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. భారతదేశం అంటేనే సాంప్రదాయానికి పుట్టినిల్లు, అణువణువున దైవత్వం, ప్రతిదీ నమ్మకంతో కూడుకుంది. ఏ శుభకార్యమైనా పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, గుమ్మడికాయ, మామిడి తోరణాలు, వాటితో పాటు వెండి ఉండాల్సిందేగా. ఇటు పుట్టుకైనా, బారసాల అయినా, అన్నప్రసన్న అయినా, పెళ్ళైనా, అటు గుడి పూజ అయినా, భూమి పూజ అయినా, దైవ పూజ అయినా వెండే రారాజు. మరి అలాంటి వెండి ప్రపంచంలో గత 20 సంవత్సరాలుగా ఇక్కడ హైదరాబాద్లో, అక్కడ బెంగళూరులో మార్కెట్లో మన్నికతో మన్నలను పొందుతూ ముందుకు దూసుకువెళ్తున్న అక్షయ జ్యువెలరీ వెండి వెన్నెల రారాజు రవీందర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో బిజినెస్ టాక్ షో మీ రవళిక. నేను రెడీ, మరి మీరు రెడీనా? చూసేద్దాం. మరి వారితో ముచ్చటించే ముందు ఒకసారి ఒక షోరూమ్ చూద్దాము. అసలు ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఎలా ఉంది, మీకే అర్థం. గారు ఉన్నారు, వారు ఎంప్లాయీస్తో కూడా ముట్టేసిస్తున్నారు. సో మనం ఈ వెండి వెన్నెల ప్రపంచం గురించి వారితోనే ఈరోజు ముచ్చటిద్దాం. హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీకు V3 ఛానల్ వాళ్ళకి స్వాగతం. మరి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా సార్? మీరు ఓకేనా? ఓకే, మేము రెడీ. మరి మీరు కూడా రెడీయా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెండి వెన్నెల ప్రపంచానికి రారాజు అయిన అక్షయ జ్యువెలర్స్ రవీందర్ మిన్నా గారు ప్రస్తుతం మనతో ఉన్నారు కదా, వారితో బిజినెస్ టాక్ షో మీ రవళిక. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే, ఫైన్. పాలక్కడిలో విష్ణువు పవలించినట్టు ఇక్కడ వెండి ప్రపంచంలో మీరు పయనిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంటుందండి. మా బిజినెస్ సిల్వర్ అంటే మొత్తం వైట్ ఉంటుంది. మీరు సిల్వర్ యూస్ చేసినా కూడా చాలా మంచిగా ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడు జాతకానికి సిల్వర్కి సంబంధం ఏమైనా ఉందంటారా? జాతకంకి అంటే అట్లా సిల్వర్కి ఏం లేదు. సిల్వర్లో ప్లేట్లో కానీ భోజనం చేస్తే లైఫ్ స్పాన్ పెరుగుతుంది, అదొకటి ఉంది. ఇంకా సిల్వర్ అనేది రెస్ట్ రాదు కాబట్టి ప్రతి కొన్ని మెడిసిన్లలో, కొన్ని ఇంకా ఫ్లైట్స్, బోల్ట్ నట్స్ అట్లాంటి ఏమైనా స్పెషల్ ఉంటే సిల్వర్ యూస్ చేస్తారు. ఇప్పుడు మన భారతదేశం అంటేనే ప్రతిదీ నమ్ముతూ ఉంటారు, ప్రతిదీ దైవత్వంతో కూడుకుంది. మరి అలాంటప్పుడు ప్రతి ఒక్కరికి కొన్ని నమ్మకాలు, సెంటిమెంట్లు ఉంటాయి. వెండి ధరిస్తే బాగుంటుంది, ఉంగరము, లాకెట్ ఇలాంటివి అయితే బాగుంటుంది అని అందరూ అనుకుంటారు. మరి దీనికి మీరేం చెప్తారు? షూర్ అండి. సిల్వర్ అంటేనే నమ్మకం. సిల్వర్ లేనిది పెళ్ళిలో మెట్టలు కానీ, ఇంకా కాళ్ళు కడిగే తాంబలం కానీ కంపల్సరీ యూస్ చేస్తారు సిల్వర్ని. ఇంకా కొందరేమో చిన్నపిల్లలు, ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుందంటే అందరు జెంట్స్ కడా వేసుకుంటున్నారు. కంపల్సరీ చేతికి ఒక కడా సిల్వర్ది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు సల్మాన్ ఖాన్ చూసే ఉన్నారు మీరు, సిల్వర్ కంపల్సరీ మెడలో ఒకటి, హ్యాండ్లో ఒకటి కంపల్సరీ వాడుతూనే ఉంటారు సిల్వరు. ఇది ఒక సెంటిమెంటల్ లాగా ఉంటుందండి. ఇంకా పూజా ఐటమ్స్ అన్ని పూజలకి యూస్ చేస్తారండి సిల్వర్. ఇది ఏంటంటే నమ్మకంతో ఉంది, ఇంకా సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి. ఇప్పుడు చిన్న పిల్లలు పుట్టంగానే వెండి స్పూన్ తోటి పాలు తాకిపిస్తారు, లేదంటే వెండి బౌల్ తోటి అన్నప్రస్థం అని ఒక ప్రోగ్రామ్ చేసుకుంటారు. సిల్వర్ కంపల్సరీ యూస్ చేస్తారు. తర్వాత ఇంకా కాళ్ళకి, లేడీస్ అయితే కాళ్ళకి పట్టీలు, కడాలు, ఇంకా మగవాళ్ళు అయితే మల్తాడు, ఇంకా హనుమాన్ లాకెట్ లాంటిది, ఒక చైన్ లాంటిది కంపల్సరీ సిల్వర్ని సైంటిఫిక్ రీజన్లో అది యూస్ చేస్తారండి. ఇప్పుడు మీరు గత 20 సంవత్సరాల నుంచి వెండి ప్రపంచంలో పయనిస్తూ ఉన్నారు. ఇక్కడ 2 షోరూమ్స్ కూడా ఉన్నాయి, ఒకటి బెంగళూరులో, ఒకటి హైదరాబాద్ SD రోడ్లో. సో ఎలా అనిపిస్తుంది, ఎలా ముందుకెళ్తున్నారు? ఇప్పుడు మా బెంగళూరులో ఉందండి, అక్కడ మా మేనమాలమ్మలు వాళ్ళు చూసుకుంటారు, ఇక్కడ మనం చూసుకుంటున్నాం. అంటే మన హోల్సేల్ ఉండి మనం సప్లై ఇప్పుడు రీటైల్ షోరూమ్ SD రోడ్లో ప్యాట్నీ సెంటర్లో తాజ్మహల్ హోటల్ పక్కన 2 years నుంచి ఇక్కడ రన్ చేస్తున్నాము. ఇంతకుముందు జనరల్ బజార్ ఉండేది, ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. జనరల్ బజార్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. మెయిన్ రోడ్ కాబట్టి కార్ పార్కింగ్ ప్రాబ్లం ఉండదు, మూమెంట్స్కి ప్రాబ్లం ఉండదని ఇక్కడ షోరూమ్ పెట్టామండి. ఇక్కడ ఏంటంటే గిఫ్ట్ ఐటమ్స్ చాలా ఉంటాయి. మ్యారేజ్ పర్పస్ నుంచి ఇంకా చిన్న ప్రోగ్రాంల నుంచి అన్ని వెరైటీలకి గిఫ్ట్ ఇస్తారు కదండి. స్టార్టింగ్ ఫ్రమ్ 150 నుంచి 45,000 వరకు మనకు దగ్గర గిఫ్ట్ ఐటమ్స్ అనేది దొరుకుతాయి, వెరైటీస్. అలాంటివన్నీ ఇక్కడ మెయింటైన్ చేస్తామండి. సో ఇక్కడ సికింద్రాబాద్ ఏరియా అంటేనే మినీ ఇండియా.
సో అన్ని కల్చర్స్ వివిధ రకాల ప్రాంతాల వాళ్ళు వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వాళ్ళు తీసుకునే ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయం ప్రకారంగా కొన్ని శుభకార్యాలకు వాడుతుంటారు. మరి మీరు వాళ్ళకి ఇచ్చే ఐటమ్స్లో ఎలాంటివి చూస్ చేసుకుంటారు? అన్ని రకాల ఐటమ్స్ అందిస్తుంటారా? మా దగ్గర అన్ని రకాల ఐటమ్స్ తయారు చేస్తాము. ఇంకా మీరు టైం ఇస్తే మాకు మీరు చెప్పిన డిజైన్లు తయారు చేస్తాము. తయారైనాక మీకు క్వాలిటీ అనేది 92.5 అంటే 92.5 ఇస్తాము. కొన్ని ఐటెంలు ప్యూర్ సిల్వర్లో తయారు చేస్తాము, కొన్ని 92.5 తయారు చేస్తాము. ఇంకా గిఫ్ట్ ఆర్టికల్ అనేది 80 to 85 మధ్యలో తయారు చేస్తామండి. ఇలాంటి వెయిట్ మీరు చెప్పిన డిజైన్ ఎలాంటిది కావాలో అలాంటిది మనం తయారు చేసి ఇస్తాం. మా దగ్గర అన్ని దగ్గర నుంచి తయారయ్యే ప్రోడక్ట్స్ ఉన్నాయండి. మద్రాస్ కానీ, బెంగళూరు కానీ అక్కడ తయారయ్యేటివి, ఇంకా కలకత్తా, ఇంకా ఢిల్లీ, ఇంకా జైపూర్, ఇంకా తెనాలి, ఇంకా రాజమండ్రిలో కొన్ని తయారు చేస్తాము. అంటే ఆల్ ఇండియాలో తయారయ్యే ప్రోడక్ట్స్ మా దగ్గర దొరుకుతుందండి. ఇంకా బాంబేలో కూడా స్పెషల్ ఐటమ్ కొన్ని చేపిస్తున్నాము. మొత్తం ఆల్ ఇండియాలో వర్కర్స్ మా దగ్గర ఉన్నారండి. అసలు ఎంత టైం తీసుకుంటారు మీకు ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి అది చేసి ఇవ్వడానికి? అంటే టైం బీయింగ్ కొన్ని 20 days, కొన్ని 15 days, కొన్ని 1 month టైం బీయింగ్ బట్టి చేస్తాము. ఇంకా జైపూర్ వర్క్ది వుడ్ వర్క్ మీద సిల్వర్ చేస్తాం కదా, అది 2 months 3 months పడుతుందండి ఆర్డర్స్ మీద. ఫర్నిచర్ అన్నీ చేస్తాం సిల్వర్ లేయర్. వెండిలో తీసుకుంటే సేలం, ఆగ్రా, బాంబే పట్టీస్ అన్ని వెరైటీ ఐటమ్స్ ఉంటాయి. ఓన్లీ మన దేశం ఐటమ్స్ అయినా లేకపోతే విదేశాల ఐటమ్స్ కూడా మీకు దొరుకుతాయా? మాకు ఇంపోర్టెడ్ కూడా చేసుకుంటాము. కొన్ని ఇటాలియన్ సిల్వర్ అని వస్తుంది. ఆ సిల్వర్లో ఏంటంటే ఇక్కడ గోల్డ్లో ఎట్లా తయారు చేస్తారో అట్లా సేమ్ సిల్వర్లో వాళ్ళు తయారు చేస్తున్నారు. అక్కడి నుంచి మనం బ్రేస్లెట్స్ కానీ, లేదంటే ఉంగరాలు కానీ, రింగ్స్, ఇంకా చైన్స్ అన్నీ మనం అక్కడి నుంచి తెప్పిస్తామండి విదేశాల నుంచి. ఇక్కడ లోకల్లో సేలంలో పట్టీలు తయారవుతాయి, అవి చేపిస్తాం. ఇంకా బాంబేలో కూడా తయారవుతాయి, ఇంకా ఆగ్రాలో కూడా పట్టీలు కూడా తయారవుతాయి. మా దగ్గర అవి కూడా అవైలబిలిటీ ఉంటాయి. మీరు ఈ డిజైన్స్ అనేవి మీ దగ్గరే చేపిస్తారా లేకపోతే బయట చేపిస్తారా? ఈ డిజైన్స్ అన్నీ మా దగ్గరే తయారవుతుంది. వర్కర్కి ఈ డిజైన్లు తయారు చేయాలని చెప్తాము, ఆ డిజైన్లు తయారు చేసి వాళ్ళు ఇస్తారు మనకి. వెండి అంటేనే నమ్మకం. మరి అలాంటి నమ్మకమైన వెండికి మీరు ఎలాంటి నాణ్యతను పాటిస్తున్నారు? మనమైతే కస్టమర్కి కరెక్ట్ క్వాలిటీ ఇస్తాము, ఇంకా సర్వీస్ ఇస్తాము. సర్వీస్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా అవసరమైతే రిటర్న్ ఇవ్వడం కానీ, రిటర్న్కి టైం బియ్యంకి మనం వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకొని మళ్ళీ వేరే ప్రోడక్ట్ ఇవ్వడమా, లేదంటే వాళ్ళకి క్యాష్ అవసరం అంటే క్యాష్ ఇవ్వడమా, అట్లాంటి సర్వీస్ మా దగ్గర ఉంటుంది. ఇంకా స్కీమ్స్ కూడా తయారు చేస్తున్నాము. 1 yearలో కంప్లీట్ అయ్యే స్కీమ్స్ ఉంది, 50 monthsలో కంప్లీట్ అయ్యే స్కీమ్స్ ఉన్నాయి మా దగ్గర. 5,000 నుంచి 20,000 వరకు స్కీమ్స్ ఉన్నాయి. ఇంకా 2 lakhs వర్త్ సిల్వర్ ఒకటేసారి డిపాజిట్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి. డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. స్కీమ్స్ అంటే ఇప్పుడు సీజనల్గా డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తారా? ఇప్పుడు సపోజ్ ఆషాఢం వస్తే పెళ్ళిళ్ళు చేస్తారు, గృహప్రవేశాలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు కస్టమర్స్కి ఎలాంటి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తుంటారు? మా దగ్గర అయితే కాంపిటేటివ్ ప్రైస్ ఇస్తామండి. మీరు వాళ్ళు షోరూమ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో కొని ఉంటారు, వాళ్ళకి వాళ్ళని బట్టి వాళ్ళకి డిస్కౌంట్స్ అనేది చేస్తాం. ఇంకా ఒక షోరూంలో కాంపిటేటివ్ ప్రైస్ కూడా మనం ఇస్తాం. మీరు వెండి అనేది ఏ మార్కెట్లో కొనుగోలు చేస్తారు? మనం సిల్వర్ అనేది మొత్తం బులియన్ మార్కెట్లో దొరుకుతుంది. మొత్తం ఆల్మోస్ట్ సిల్వర్ మొత్తం ఫారిన్ నుంచి వస్తుంది, మనకి ఇంపోర్ట్ అయ్యి వస్తుంది. ఆ సిల్వర్ మళ్ళీ ఇండియాలో ట్యాక్స్ తోటి ఇక్కడ సెల్లింగ్ అనేది జరుగుతుంది. మనం బయ్యింగ్ అనేది లోకల్లో బులియనర్స్ ఉంటారు, అక్కడ మనం బై చేస్తాం. మీరు చూస్తేనేమో ఈ వెండి మార్కెట్లో గత 20 సంవత్సరాలుగా ఉన్నారు. మరి ఈ మధ్య కాలంలో చూస్తుంటే మార్కెట్లో ఇక్కడ ఒక షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు, వెంటనే 10 branches, తర్వాత విదేశాలకు కూడా వెళ్తున్నారు. మరి మీరెందుకు ఈ 2 షోరూమ్లకే పరిమితం అయ్యారు? మా దగ్గర అంటే ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఒక వెరైటీగా క్వాలిటీస్ తక్కువ రేట్లకి మినిమం ప్రాఫిట్స్ తీసుకుంటూ మనం అడిగిన వాళ్ళకి కరెక్ట్ 1వ 2వ షోరూమ్ చేసుకుంటూ మనం అవే మెయింటైన్ చేసుకుంటూ ఉన్నామండి. ఈ అన్ని ఉరుగులాటలలో టెన్షన్లు ఎక్కువైతే తప్ప అలా అయ్యేది ఏం లేదు సార్. ఆ మూమెంట్లో మనం ఆగిపోతున్నాం. ఇంకా చూసుకునేటోళ్ళు కూడా కావాలి కదా, మనం ఒక్కొక్కరు ఉన్నాం, పిల్లలు చదువుకుంటుంటారు. ఆ మూమెంట్లో వాళ్ళకి డిస్టర్బ్ చేయడానికి మన వల్ల కాదు, అందుకే మనం మెల్లగా నడిపిస్తున్నాం. ఇంకా మనం ఎక్కువ అటు ఇటు టెన్షన్ పెట్టి బ్రాంచులు చేసి మెయింటైన్ చేయలేక ప్రాబ్లం అయ్యి మళ్ళీ ఆగిపోవాల్సి వస్తుంది. కొన్ని టైంలలో ఆగిపోవాల్సి వస్తుంది.
అలా కాకుండా మనం ఒకటే సింపుల్గా మెయింటైన్ చేసుకుంటాం. ఇంకా మీరు లాభాలు తక్కువ తీసుకుంటున్నారా, లేకపోతే మార్కెటింగ్లో ముందుకు వెళ్ళట్లేదు? లాభాలు తక్కువ ఉంటుంది, క్వాలిటీ ఉంటుందండి మా దగ్గర. లాభాలు ప్రాఫిట్స్ తక్కువ ఉండి క్వాలిటీ ఉంటుంది. మీరు ఏం చదువుకున్నారు? మాది డిగ్రీ అయిందండి, డిగ్రీ కంప్లీటెడ్. మీరు డిగ్రీ చేశారు, మరి వైశ్యాస్ అంటేనే ఏ కిరాణా షాపో లేకపోతే రైస్ మిల్ దందాకి వెళ్తారు. మరి మీరేంటి వెండి దందాలోకి వచ్చారు? కారణం ఏంటంటారు? మాది ముందు నుంచి ఈ ఫీల్డ్లో మా మేనమామలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ మనం ఇదే ఫీల్డ్ చేస్తున్నామండి. 30 years నుంచి ఇదే ఫీల్డ్ ఉన్నాం. ఈ వెండి వన్నెల ప్రపంచంలో అక్షయ జ్యువెలర్స్ అంటే ఒక రారాజుగా ఒక బ్రాండ్ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి మీరైనా తర్వాత మీ వారసులు ఎవరైనా వస్తారా? ఇప్పుడైతే మనం చేస్తున్నాము, మా వారసులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇదే ఫీల్డ్కి వస్తే ఇదే చేపిస్తాము, లేదంటే వాళ్ళు వేరే ఫీల్డ్ ఎంచుకుంటే మనం ఏం చేయగలం. ఆ మూమెంట్లో మనం ఒక్కొక్కసారి ఆగాల్సి వస్తుంది. నెక్స్ట్ అయితే ఇదే ఫీల్డే ఉంటుంది మ్యాక్సిమం అయితే మా దగ్గర. ఇప్పుడు మార్కెట్లో తీసుకుంటే ప్రతిదీ కమర్షియల్ అయిపోయి ప్రతి వస్తువులో నాణ్యత తగ్గించి కల్తీ చేస్తున్నారు. మరి మార్కెట్లో ఒక వస్తువు వచ్చిందంటే దానికి డూప్ ఆటోమేటిక్గా వస్తుంది. మరి మీ ట్రేడ్ మార్క్ అనేది ఎలా ఉంటుంది మీ వస్తువుల పైన? మాదైతే ఇప్పటి వరకు వచ్చిన 20 yearsకి వెళ్ళి మనం కస్టమర్ సర్వీస్కి అయితే ఉంది కదండి. ఎప్పుడు క్వాలిటీ అనేది డిఫరెన్స్ రాదు. బయట మీకు నో మేకింగ్ నో వేస్టేజ్ అని అమ్ముతారు కదా, అందులో మీకు రేట్ అయినా ఎక్కువ ఇస్తారు, మేకింగ్ ఛార్జెస్ అయినా ఎక్కువ పడి ఉంటుంది. GST అన్నీ కలిపి మీకు రేట్లనైనా ఎక్కువ వేసి ఉంటారు, అది మీకు తెలియదు. ఇంకా క్వాలిటీ కూడా తక్కువ ఉండొచ్చు, అది చెప్పలేము. అలా ఉంటుంది. మా దగ్గర ఏంటంటే ఏది చెప్తామో అదే ఉంటుంది. మీరు ఏది కొనేటప్పుడు అడిగింటారు క్వశ్చన్స్, మళ్ళీ రిటర్న్ బైబ్యాక్ కూడా మనది అదే గ్యారంటీ ఉంటుంది. మార్కెట్లో తీసుకుంటే మీ బ్రాండ్తో కూడా వేరే వాళ్ళు అమ్మొచ్చు కదా, మరి ఈ వస్తువులు మీవే అని ఎట్లా గుర్తుపట్టాలి? అయితే మాది సింబల్ ఉంటుందండి, వర్కర్ సింబల్ ఉంటుంది, మా సింబల్ కూడా ఉంటుంది ఐటమ్ మీద. ఇంకా సర్టిఫికేట్ కూడా కొన్ని 92.5 ఐటమ్స్కి సర్టిఫికేట్ కూడా చేసి ఇస్తాం. సర్టిఫైడ్ వస్తుంది, సర్టిఫికేట్ కూడా చేసి ఇస్తాం మనం. ఇప్పుడు వెండి అంటే ఎప్పుడు కొంటూనే ఉంటారు ప్రతి శుభకార్యానికి, అంటే సీజన్ వైజ్గా కూడా ఉంటుంది. ఏ సీజన్లో మీకు మార్కెట్ అనేది ఎక్కువ ఉంటుంది? వెండి అనేది ఇప్పుడు అన్ని సీజన్ నడుస్తూనే ఉంటుందండి. ఇప్పుడు ప్రతి ఫంక్షన్లకి, మ్యారేజ్ పర్పస్ కానీ, ఇంకా గృహప్రవేశానికి కానీ, ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫంక్షన్లకి సిల్వర్ కంపల్సరీ కొంటారు. కొన్ని శ్రావణ మాసంలో మనకి పూజ ఐటమ్స్ అవి ఎక్కువ పోతుంది. ఇంకా దీపావళి ముందు, దీపావళికి సంబంధించిన కాయిన్స్ కానీ, ఇంకా ఏదైనా ఎవ్రీ ఇయర్ ఒక పుటాన్ యాడింగ్ చేస్తూ ఉంటారు పబ్లిక్. సిల్వర్ అనేది ఎవ్రీ ఇయర్ యాడ్ చేస్తూ ఉంటారు. అట్లా మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సిల్వర్ ఇండియన్ మార్కెట్లో సిల్వర్ గోల్డ్ అనేవి రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి, తగ్గుతూనే ఉంటాయి. మరి అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎలా ఉంటాయి ఇక్కడ? అప్ అండ్ డౌన్స్ ఇప్పట్లో మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ ఉంది. ఎలాగంటే ఒక 6 monthsలో మీకు 15% వేరియేషన్ ఉంది సిల్వర్. అది ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ అది బిజినెస్ నడుస్తుంది. వరల్డ్ వైడ్లో వాళ్ళ బెనిఫిట్స్ తీసుకోవడానికి కోసం తక్కువ చేయడం ఎక్కువ చేయడం కంపల్సరీ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు 3 years బ్యాక్ 36,000 ఉంది సిల్వరు. ఇప్పుడు 3 years తర్వాత 78,000-80,000 వరకు వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు 1 monthలోనే మళ్ళీ 72,000 అయింది. అట్లా కంపల్సరీ డిఫరెన్స్ 15,000-20,000 per kg డిఫరెన్స్ అటు ఇటు వాళ్ళు చేస్తున్నారు. మనకు అది అర్థం కాదు. మనం ఏంటంటే ఈరోజు వచ్చినామా, ఈరోజు 5 kgs అమ్మామా, 5 kgs ఖరీదు చేసుకున్నామా, ఆడికి క్లోజ్ అయిపోతుంది. ఆ డిఫరెన్స్ అనేది మనం ఎప్పుడు చూడం. ఇప్పుడు ఏ బిజినెస్ అయినా తీసుకుంటే కొన్ని పోన్ ఐటమ్స్ ఉంటాయి, ఓల్డ్ స్టాక్. మరి వాటిని ఎలా చేస్తారు? వాటిని రీడిజైన్ చేసి అమ్ముతారా ఎట్లా? ఓల్డ్ స్టాక్ ఉంటే మా దగ్గర ఎప్పుడైనా డ్యామేజ్ కానీ ఓల్డ్ స్టాక్ ఉంటే అది మళ్ళీ కరగబెట్టి మళ్ళీ కొత్త న్యూ ఐటమ్ తయారైపోతుంది మా దగ్గర. ఓకే, మనము గత 20 years నుంచి చూసుకుంటే గతంలో వెండి అనేది చాలా తక్కువ కొనేది, ప్రజల్లో కూడా అవగాహన తక్కువ ఉండేది. అసలు మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారు? మనం అనేది ఇప్పుడు టీవీ యాడ్స్ ద్వారా, ఇంకా అడ్వర్టైజ్మెంట్, ఇంకా సిల్వర్ గురించి కొన్ని అక్కడ యాక్చువల్లీ అయితే ముందు కాలం నుంచి కూడా ఒక నమ్మకంతో సిల్వర్ కంపల్సరీ యూజ్ చేస్తున్నారు పబ్లిక్.
దాన్ని మనం కొత్త కొత్త రకాలు ఎప్పుడు కస్టమర్ వచ్చినా కొత్త వెరైటీలు చూపెట్టడం, అలా మోడల్స్ చూపెట్టడము, వాళ్ళకి నచ్చే విధంగా మనం తయారు చేపిస్తున్నాం కాబట్టి అది అలా నడుస్తుంది. మనం ఇప్పుడు చూసుకుంటే ప్రతి మార్కెట్లో గల్లీ గల్లీకి ఇక్కడ వెండి షాప్ పెడితే మళ్ళీ పక్కన ఇంకొక షాప్ పడుతుంది. మరి కాంపిటీషన్ అనేది కూడా అలానే పెరిగింది. మరి ఈ కాంపిటీషన్ ఎలా తట్టుకుంటున్నారు? అదైతే కాంపిటీషన్ కంపల్సరీ ఉంటుందండి. ఇప్పుడు అది చెప్పలేము, ఒకరిది చూసి ఒకరు కాపీ చేస్తూనే ఉంటారు. అందుకే మనం ఏంటంటే ఇప్పుడు 2 ప్లేస్ల నుంచి చేంజ్ చేసి ఈ ప్లేస్కి వచ్చామండి. ఇక్కడ ఆ ప్రాబ్లం తోటి ఇక్కడికి వచ్చాము. ఈ మెయిన్ రోడ్ ఎస్డి రోడ్కి రావడం అదే కారణం. మీరు కేవలం ఈ బిజినెస్ మాత్రమే చేస్తారా? ఓన్లీ సిల్వర్ బిజినెస్, ఇంకేం లేదు. మరి వైశ్యులు అంటేనే సేవాభావంతో కూడుకొని ఉంటారు. మరి మీరు సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా? సేవా కార్యక్రమం చేస్తాము. ఇంకా వి వైశ్య అని మన గ్రూప్ ఉంది. అందులో కూడా వీ డే అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. వీ డేలో అందరు కాంపిట్ చేసి ఏదైనా కొన్ని ఆశ్రమంకి ఇవ్వడం నడుస్తుంది. ఇంకా మా దగ్గర వర్కర్స్ ఉన్నారు. వర్కర్స్ కంపల్సరీగా 30 years నుంచి వర్క్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి మనం ఇస్తున్నాం కదా, అదే పెద్ద సేవ. ఇప్పుడు అక్షయ జ్యువెలర్స్ యొక్క మోటో ఏంటి? అక్షయ జ్యువెలర్స్ అంటే ఇప్పుడు మోటో ఓన్లీ గివింగ్ క్వాలిటీ ఆఫ్ సిల్వర్, క్వాలిటీ ఆఫ్ కస్టమర్ సర్వీస్. మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్యూచర్ ప్లస్ ఇప్పటికైతే ఏం లేదు మేడం. అట్ ప్రజెంట్ అయితే నడుస్తుంది. ఇంకా మా పిల్లలు ఏమైనా వస్తే వాళ్ళ ఐడియా బట్టి మనం ముందుకెళ్తాం. ఫైనల్గా అక్షయ జ్యువెలర్స్ గురించి కానీ, వెండి సామాన్లు కొనే విషయంలో గురించి కానీ కస్టమర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు? కస్టమర్లకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఒకటే చెప్తామండి, మీరు ఎక్కడ కొన్నా క్వాలిటీ చూసుకోండి. మా దగ్గర వస్తే మాత్రం క్వాలిటీ అడగండి. ఏ క్వాలిటీ ఉంది ఇది, మీకు 92.5 కావాలంటే 92.5 తయారు చేసి ఇస్తాం. మీకు లేదు మనకి రెగ్యులర్ కావాలంటే రెగ్యులర్లు ఇస్తాం. కొన్ని గిఫ్ట్లు అడుగుతారు. గిఫ్ట్లు వాళ్ళు ఎక్కువ వేస్టేజ్ మేకింగ్ ఇవ్వరు. వాళ్ళకి కొంచెం తక్కువ పర్సెంటేజ్ మనం సేల్ చేస్తాం. అలా ఉంటుంది. ఇప్పుడు మనం వెండి తీసుకుంటాం కదా, తర్వాత రీసేల్ వాల్యూ అనేది మళ్ళీ వెళ్ళి అమ్మినప్పుడు చాలా తక్కువ ఇస్తుంటారు. మరి మీ దగ్గర రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది? ఎక్స్చేంజ్ కూడా ఎలా ఉంటుంది అసలు ప్రాసెస్? మా దగ్గర అయితే 90% ఎక్స్చేంజ్ చేస్తాము. బిల్లు మీద రాసి ఉంటుంది. ఇంకా 85% క్యాష్ బ్యాక్. ఎప్పుడు వచ్చినా 85% క్యాష్ బ్యాక్. మా దగ్గర కొన్న బిల్లు మా ఐటమ్ ఉందనుకోండి, మీకు 85% క్యాష్ బ్యాక్ వస్తుంది. లేదా ఎక్స్చేంజ్ 90 వస్తుంది. ఇంకా బయట ఇదే ఐటమ్ తీసుకుపోయారనుకోండి, వాళ్ళు 70 అనొచ్చు, 80 అనొచ్చు. ఓ 10% వాళ్ళు కూడా ప్రాఫిట్ తీసుకోవాలని చూస్తారు కదా. ఆ మార్కెట్లో మీరు వేరే దగ్గర ఇచ్చినప్పుడు అది తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే మార్కెట్లో బ్లాక్ మెటీరియల్ కూడా దొరుకుతుంది. కొందరు దొంగలు తీసుకొచ్చి పెద్ద పెద్ద షాప్లకు కూడా అమ్ముతుంటారు. మరి అలాంటి విషయాల్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మనం అలాంటిది మనకు తెలిసిపోతుందండి. వాళ్ళ దగ్గర ఎక్కడ కొన్నారని అడుగుతాం. ఫస్ట్ రిటర్న్ ఇస్తారు అంటే వాళ్ళు సమాధానం చెప్పలేదనుకోండి, బిల్లు లేదనుకోండి, మనం అది వాళ్ళు తీసుకోం. మనం అలా తీసుకుంటే ఏమవుతుంది, ఎక్కడనో దొంగలించింది ఉంటుంది కాబట్టి అది ఎప్పటికైనా ప్రాబ్లం అని అట్లాంటివి మనం ఎంటర్టైన్ చేయం. ఏంటంటే ప్యూర్లీ కస్టమర్లు వచ్చినప్పుడు మనకు తెలిసిపోతుంది, కస్టమరా వాళ్ళు ఏంది అనేది మనకు తెలిసిపోతుంది. మనది సిల్వర్ కొనేటోళ్ళు ఎప్పుడు స్టాండర్డ్ అండి. ఆ స్టాండర్డ్ జనాలతోటి మనం బిజినెస్ మూమెంట్ చేస్తాం. కానీ ఎక్కడన్నా కొన్నది ఇది తెచ్చాము ఇట్లా అమ్మినామంటే అట్లా మనం ఎంటర్టైన్ చేయం. దానికి మా బిల్ ఉంటేనే మనం పర్చేస్ చేస్తాం. కస్టమర్లు మన షాప్కి రావాలంటే బయట మార్కెట్లో ప్రైస్ కంపేర్ చేసుకునే వస్తారు. మరి ప్రైస్ విషయంలో అక్షయ జ్యువెలర్స్ ఎలా ముందుకు వెళ్తుంది? ప్రైస్లో అంటే ఇప్పుడు చూడండి, మనం హోల్సేల్ బల్క్లో పర్చేస్ చేస్తాం కాబట్టి అదర్ షాప్స్కి మాకు తేడా ఉంటుంది. రేట్లు కానీ, మేకింగ్ కానీ, వేస్టేజ్ కానీ అన్నిట్లో కంపల్సరీ మీకు తక్కువ అనేది ఉంటుంది. ఇంకా క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఇంకా ఫినిషింగ్ ఏదైనా వస్తువు మీరు చూసుకుంటే అన్నిట్లో ఫినిషింగ్ అనేది ఉంటుందండి. దేవుళ్ళకు పూజల విషయంలో కానివ్వండి, కిరీటాలు, కొన్ని ఆభరణాలు స్పెషల్గా చేసిస్తుంటారు. మరి అలాంటి వాటికి మీ దగ్గర ఎలా ఉంది మార్క్? అయితే మా దగ్గర ఇప్పుడు ఆర్డర్ మీద చేస్తామండి మనం టెంపుల్ వర్క్స్. మొన్ననే సైనిక్పురి టెంపుల్స్ 2 టెంపుల్స్కి కంప్లీట్ చేశాము. కంప్లీట్ వినాయకుడిది ఒక 5 kgs, బాలాజీకి ఒక 5 kgs, సుబ్రహ్మణ్యం స్వామికి ఒక 5 kgs లాగా వాళ్ళ దగ్గర వెళ్ళి మా వర్కర్ వెళ్ళి అది మేణం ఉంటుంది వ్యాక్స్, దాంతో అచ్చు తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా తయారు చేసి 1 monthలో 1.5 monthలో తయారు చేసి 92.5 షీల్ వేసి వాళ్ళకి డెలివరీ ఇచ్చేస్తామండి. ఇప్పుడు అక్షయ జ్యువెలర్స్కి ఆన్లైన్ మార్కెట్ కానీ వెబ్సైట్ కానీ ఏమైనా ఉన్నాయా?
ఆన్లైన్ మార్కెట్లో మనది ఉంది కదా ఆల్రెడీ. యూట్యూబ్లో ఉంది, ఇంకా ఫేస్బుక్లో ఉంది, ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఉంది, ఇంకా మనకి గూగుల్లో ఉంది, గూగుల్ యాప్ అని ఉంది, అందులో ఉంది, ఇంకా ఇండియా మార్ట్ అని ఉంది, అందులో కూడా ఉన్నాము. ఇంకా 4-5 ఛానల్స్లలో అన్నిట్లో మనది కనిపిస్తుంది. మీరు అక్షయ జ్యువెలర్స్, న్యూ అక్షయ జ్యువెలర్స్ అండ్ అక్షయ సిల్వర్ మాల్ ఏది కొట్టినా మనది ఇమ్మీడియట్ మీకు గూగుల్లో అయితే 2500 ఫొటోస్ మీకు ఇమ్మీడియట్ కనిపిస్తాయి. మనం ఏమేమి ప్రోడక్ట్ తయారు చేసినాం, ఏమేమి సర్వీస్ చేసినాం అనేది అందులో ఫొటోసే కనిపిస్తుంది మీకు. కంపల్సరీ మీరు గూగుల్లో చెక్ చేయండి, న్యూ అక్షయ జ్యువెలర్స్ ప్యాటర్నీ సెంటర్ సికింద్రాబాద్. ఇప్పుడు మీరు 20 సంవత్సరాలుగా ఈ మార్కెట్లో ఉన్నారు కాబట్టి పాత కస్టమర్సేనా, మరి కొత్త కస్టమర్స్ని ఎలా పెంచుకుంటున్నారు? ఇప్పుడు కస్టమర్స్ అనేది ఇక్కడ వాళ్ళ కొని ఉంటారు ఎన్నోసార్లు. అయితే వాళ్ళ పిల్లలు ఇప్పుడు యూఎస్లో వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి నీడ్ ఉంటుంది సిల్వర్ది. నీడ్ ఉన్నప్పుడు వాళ్ళకి కాల్స్ చేసుకొని, మమ్మీ వాళ్ళకి కాల్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఆన్లైన్లో మనకి వీడియో కాల్లో కొనుక్కొని మళ్ళీ వాళ్ళకి డెలివరీ వాళ్ళ ఇంటికి కానీ, లేదంటే ఎక్స్పోర్ట్ కావాలంటే ఎక్స్పోర్ట్ మనం చేస్తాము. యూఎస్కి కూడా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. చాలా మటుకు యూఎస్లో ఉన్న కస్టమర్లు మనకి చాలామంది ఉన్నారు. మా కస్టమర్లు అనేది అప్పటి నుంచి 20-30 ఇయర్స్ నుంచి మనం లైన్లో ఉన్నాం కదండి. ఎప్పుడు మా దగ్గర కొన్న ఆ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి అది యూజ్ అవుతుందండి. మౌత్ టాక్ ద్వారా ఎక్కువ మనకి పబ్లిసిటీ వస్తుంది. వాళ్ళు కొనింటారు ఎక్కడ కొన్నాము అని, వాళ్ళు ఇంకొకరు అడగంగానే మనం అక్షయ జ్యువెలర్స్లో కొన్నాము, బాగుంది ప్రోడక్ట్ అని. ఆ మౌత్ టాక్ వల్ల మనకి దేశ విదేశాల నుంచి కూడా మనకి దుబాయ్ నుంచి కానీ, ఇటు సింగపూర్ నుంచి కానీ కస్టమర్లు మా దగ్గర వస్తూ ఉంటారు. వస్తే వాళ్ళకి సర్వీస్ ఇస్తాం. ఇప్పుడు బిజినెస్ అంటేనే అవకతవకలు ఎక్కువగా ఉంటాయి. పొద్దున్న లేస్తే వెండి ధర 300 పెరిగింది, వెండి ధర 200 తగ్గింది, బంగారం పెరిగింది అని న్యూస్ వస్తూనే ఉంటుంది. మరి అలాంటి టైంలో మీరు ఏమైనా స్ట్రెస్గా ఫీల్ అవుతారా? అలాంటి టైంలో ఇప్పుడు యాక్చువల్లీ ఒక్కసారికి సిల్వర్ స్పీడ్ పెరిగిపోతుందండి. పెరిగినప్పుడు కొంచెం లాస్ కూడా వస్తుంది, మళ్ళీ తగ్గినప్పుడు కూడా లాస్ వస్తుంది. ఎందుకంటే బుకింగ్స్ ఉంటాయి మా దగ్గర. ఇప్పుడు ఒక 5 kg సిల్వర్కి అడ్వాన్స్ ఇచ్చింటారు. కొన్నిట్లో లాస్ వస్తుంది, కొన్నిట్లో ప్రాఫిట్ వస్తుంది. అది యావరేజ్గా ఎక్కడో ఒక దిక్కు తేలుతుంది అనుకోండి. ఆ టైంలలో టెన్షన్ కొంచెం ఉంటుంది. కానీ గ్రాడ్యువల్గా మనం ఏ రోజు అమ్ముతామో ఆ రోజు కొనేస్తాం సిల్వరు. మనకి టెన్షన్ ఎక్కువ ఉండదు దానివల్ల. అంటే ఒకటేసారి తగ్గినప్పుడు పెరిగినప్పుడు ప్రాబ్లం అవుతుంది. మరి టెన్షన్స్ తగ్గడానికి మీరేం చేస్తారు? మీరేమో చాలా ప్రశాంతంగా ఉన్నారు. మరి యోగా ఇలాంటివి ఏమైనా చేస్తుంటారా? బయటకు వెళ్తుంటారా రెగ్యులర్గా? రెగ్యులర్గా యోగా చేస్తాం, వాకింగ్ చేస్తాం, ఇంకా మెడిటేషన్ కొంచెం చేసుకొని లీజర్ టైంలో ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉన్నాయి, లీజర్ టైం మనం అట్లా గడుపుతాం అన్నట్టు టెన్షన్కి. మరి మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ని కానివ్వండి, మీరు ఇక్కడే ఉంటారు రెగ్యులర్గా, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ళని అయితే మంచిగా చూసుకుంటాము. మా ఎంప్లాయీస్కి అయితే మనం మంచిగా చూసుకుంటున్నాము కాబట్టి వాళ్ళు కూడా మంచిగా పని చేస్తున్నారు. 20 yearsకి వెళ్ళి కూడా మా దగ్గర 20-25 years పిల్లలు కూడా మా దగ్గరనే ఉన్నారు. వాళ్ళకి మనం మంచిగా చూస్తాం కాబట్టి వాళ్ళు కూడా మంచిగా చేసుకొని పోతున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే బిజినెస్ రంగంలో ప్రతి రంగం ఒక్కొక్క రంగంని తీసుకొని మంచి బెస్ట్ సర్వీస్ ఇచ్చే వాళ్ళకి గుర్తించి అవార్డ్స్ కూడా ఇస్తారు. మరి మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? కంపల్సరీ అండి. మనం సర్వీస్ చూసి చాలామంది ఇప్పుడు వైశ్య మొన్ననే రీసెంట్గా ఇది వైశ్య వైజాగ్లో జరిగింది మనం ప్రోగ్రామ్. అక్కడ బెస్ట్ కస్టమర్ సర్వీస్ అవార్డు అనేది మనకు దక్కింది అక్కడ. అట్లనే మనకు కాకుండా వేరే ఇంకా సోషల్ సర్వీసెస్ మనం చేస్తుంటాం కాబట్టి ఇట్లాంటి షీల్డ్స్ అన్నీ మనకి అక్కడక్కడ మనకు సర్వీస్. నమ్మకంతో ముందుకు దూసుకువెళ్తున్న అక్షయ జ్యువెలర్స్ వెండి వెన్నెల రారాజు రవీందర్ మిన్నా గారితో ముచ్చటించాం కదా. మరి ఇక్కడ చాలా క్వాలిటీతోనే కాదు, మార్కెట్తో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైజెస్తో వెండి ఐటమ్స్ అనేవి ఈ జనరేషన్కి తగ్గట్టుగా ప్రతి ఒక్క గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి, మీకు నచ్చిన ఐటమ్స్ తీసుకెళ్ళండి. మీరు ఇదే కాదు మరి ఇంకా మరెన్నో బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.